బంగారం స్వరూపంలో ఉండే మహాలక్ష్మి కటాక్షం అందరి ఇంట్లో నిండాలి. లలితా వారి లక్ష్మీ కటాక్ష దీపావళి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. సో యాంటిక్ జ్యువెలరీలో లైట్ వెయిట్ యాంటిక్ జ్యువెలరీ అంట. మరి ఈ కలెక్షన్ ఎలా ఉంది ఏంటనే చూద్దాము. సో చెప్పండి సార్, ఇక్కడ ఉన్న కలెక్షన్స్ లో ఏవి స్పెషల్ అని చెప్పారు, ఏంటి ఇది స్పెషల్? ఇదంతా కూడా మనకి ఏంటంటే మనకి నెల్లూరు యాంటిక్ వస్తుంది. మనకి ఇదంతా కూడా మనకి లో వెయిట్ లో హెవీ కనిపిస్తుంది. మనకి మ్యారేజ్ పర్పస్ కానీ మనకి వెళ్ళిన అకేషన్స్ కానీ చాలా నీట్ గా గ్రాండ్ గా కనిపిస్తుంది. మనకి ఆ పట్టు సారీస్ మీద ఇక్కడ చాలా గ్రాండ్ గా లేడీస్ కి ఏంటంటే మనకి లైట్ వెయిట్ లో హెవీగా కావాలనుకుంటారు మనకి మాక్సిమం. మనకి దాంట్లో మనకి ఇది బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు. మనకి అలా ఈ కౌంటర్లో ఈ స్పెషల్ ఈ ఆర్నమెంట్ అంతా కూడా మనకి ఇదంతా కూడా మనకి ఏంటంటే మనకి సింపుల్ గా జస్ట్ ఒక ఆర్మ్ వేసుకున్నా సరే నీట్ గా అటు చూసి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇదంతా కూడా మనకి సింపుల్ గా ఏంటంటే మనకు ఒకటి వేసుకున్నా సరే నీట్ గా గ్రాండ్ గా కనిపిస్తుంది. మనకి లేడీస్ కి ఏంటంటే మనకి వాళ్ళకి ఏంటంటే మనకి తక్కువ బడ్జెట్ లో మనకి హెవీగా కనిపించాలో చూసుకుంటారు మొత్తం మాక్సిమం. ఏంటంటే అందులో మనకి ఎక్కువగా ప్లెయిన్ కాకుండా స్టోన్ ఐటమ్ లో కొంచెం నీట్ గా అందంగా కావాలని ఫినిష్ గా కోరుకుంటారు. దాంట్లో దాని బెస్ట్ ఆప్షన్ చేసుకుంటే కనుక మనకి ఈ ప్రోడక్ట్ అంతా కూడా మనకు చాలా నీట్ గా అందంగా కనిపిస్తుంది. దాంట్లో ఏంటంటే కనుక ఈ మోడల్స్ ఏంటంటే మనకి స్టోన్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మనకి అందులో మనకి లలిత అంటేనే మనకి అంతా కూడా మనకి వేస్టేజ్ కానీ మోడల్స్ సిటీలు కానీ చాలా తక్కువ ఉంటాయి. మోడల్స్ అంటే హెవీ మోడల్స్ ఉంటాయి అండ్ వేస్టేజ్ చాలా తక్కువ ఉంటుంది మన దగ్గర అనేసి. దాంట్లో స్టోన్లు చూసుకున్న స్టోన్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. లో వెయిట్ లో హెవీ న్యూ డిజైన్స్ న్యూ మోర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. హెవీగా కనిపిస్తుంది ఇది. కానీ చూస్తే మళ్ళీ వేసి కూడా తక్కువ వెయిట్ అన్నట్టుగా ఉంది అని చెప్తున్నారు. అంటే మనకి ఏంటంటే మనకి ఇన్ కేస్ మనకి నెక్లెస్ హారం ఇలా సెట్ చూసుకున్న మనకి 100-110 గ్రామ్స్ లో మనకి సెట్ తీసేసుకోవచ్చు ఈజీగా. మ్యాక్సిమం మనకి చాలా లైట్ వెయిట్ లో హెవీ కనిపిస్తాం. మనకి ఎంతో స్టోన్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది మనకి ఇదంతా కూడా. దాంట్లోనే ఇది ఒకటి చూడండి, ఇలా చూడండి మేడం. ఇది చూసుకుంటే మనకి లక్ష్మీదేవి అండ్ బ్రైడల్ కలెక్షన్ అడుగుతుంటారు. లక్ష్మీదేవి అండ్ కొంచెం హిందువులు అయితే లక్ష్మీదేవి అడుగుతారు కొంచెం ఎక్కువగా. ముస్లిమ్స్ అంటే కనుక మనకి కొంచెం లక్ష్మీదేవి లేకుండా వేరే అడుగుతుంటారు. కానీ లక్ష్మీదేవి ఉన్న మోడల్స్ లో కనుక చూసుకుంటే కనుక చాందువలని వచ్చి న్యూ మోడల్ మేడం ఇదంతా కూడా. దీంట్లో ఏంటంటే మనకి పికప్ డిజైన్స్ చూస్తే ఇదంతా కూడా మనకి ఈ స్టోన్ అంతా కూడా మనకి డై ఫినిషింగ్ అంతా చూడండి చాలా నీట్ గా కనిపిస్తుంది. ఎందుకంటే మనకి యాంటిక్ వచ్చేసరికి మనకి ఈ డై ఫినిషింగ్ వచ్చేసరికి చాలా నీట్ గా గ్రాండ్ గా కనిపిస్తుంది మనకి. ఇది ఏంటంటే మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు. మనకి లలితలో తక్కువ వెయిట్ లో హెవీగా తీసుకున్న మ్యారేజ్ పర్పస్ కూడా పనికొస్తుందా అండి? చాలా గ్రాండ్ గా షూర్ మేడం. చాలా నీట్ గా కనిపిస్తుంది మనకి. ఇదంతా కూడా మనకి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మన అమలాపురంలో వచ్చిందంటే చాలా కలెక్షన్ చాలా బాగుంది, చాలా గుడ్. మీరు లలిత జ్యువెలర్స్ లో ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తారు? నేను లలిత జ్యువెలరీ వచ్చి అప్పుడే దగ్గరికి 5 years అవుతుంది మేడం. నేను 5 years. ఎలా ఉంటుంది ఇక్కడ అనుభవం? మేడం ఇక్కడ అంటే మనకి అంతా కూడా చాలా బాగుంటుంది. మేనేజర్ సపోర్టింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది. మనకి వర్క్ ప్రెషర్ కూడా పెద్ద ఎక్కువ కనిపించదు. చాలా చాలా బాగుంటుంది మేడం. నాకైతే నేను చూసిన 5 years కూడా చాలా నచ్చింది నాకు. మరి అమలాపురం బ్రాంచ్ ఏదైతుందో రిపీట్ అమలాపురం కదా, ఓకే రిపీట్. అమలాపురం బ్రాంచ్ ఏదైతే ఉందో ఇక్కడ చాలా మట్టుకు 2 days నుంచి చాలా మంది ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతుందా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. సో దాని గురించి ఏమంటారు? అవును, నేను ప్రెసెంట్ అయితే కానీ కాకినాడ బ్రాంచ్ లో చేస్తున్నాను. నేను ఇక్కడి నుంచి మ్యాక్సిమం చాలా కస్టమర్స్ వస్తుంటారు. ఎప్పుడు ఓపెన్ అవుతుందో ఎప్పుడు వెళ్ళి చూద్దాం అనేసి మన కస్టమర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. అది కూడా వచ్చేసింది మనకి. ఈ రోజు మనకి షోరూమ్ ఉన్నది ఓపెన్ అయింది. చాలా బాగుంది కూడా. మోడల్స్ కూడా చాలా డిజైన్స్ చాలా బాగుంది మేడం. చాలా గుడ్. థ్యాంక్ యూ మేడం. సో లేడీస్ అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది బ్యాంగిల్స్. మరి ఇక్కడ బ్యాంగిల్స్ కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది మనతో మాట్లాడి తెలుసుకుందాం. మీ పేరండి? నందిని మేడం. నందిని గారు చెప్పండి, అంటే ఇక్కడ ఉన్న బ్యాంగిల్స్ కలెక్షన్ గురించి మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. యాక్చువల్లీ ఇక్కడ మన దగ్గర డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మేడం. ఎక్కడైనా అయితే ఒక మోడల్ చూస్తారు, ఇంకో మోడల్ ఉండకపోతే వేరే బ్రాంచ్కి వెళ్ళేలా ఉంటుంది. మన దగ్గర అలా కాదు, వచ్చిన కస్టమర్ తిరిగి వెళ్ళేలా ఉండదు. డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి అన్నమాట. యాక్చువల్ డైలీ వేర్ ఉంటుంది, పార్టీ వేర్ ఉంటుంది, మ్యారేజ్ వేసుకునే బ్రైడ్స్ వేర్ ఉంటాయి. అలాగా మనకి ఎవ్రీవేర్ ఉమెన్కి ఏదైతే కావాలి, ఏ మోడల్ అయితే కావాలి, అకేషన్కి తగ్గట్టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఉంటుంది మేడం. ఈ బ్యాంగిల్స్ వచ్చి మనకి జర్కన్స్ వస్తాయి మేడం, జర్కన్ స్టోన్స్ వస్తాయి. పార్టీ వేర్కి గట్టా ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. ఇది లేడీస్కి సో నైట్ టైమ్స్ లలో కూడా కొంచెం షైనింగ్ కూడా బాగుంటాయి. నైట్ టైంకి కొంచెం ఎక్కువ ప్రిఫర్ చేయొచ్చు ఈ బ్యాంగిల్స్ అయితే. అండ్ దిస్ వన్ వచ్చి ఇదైతే ఎమరాల్డ్స్ వస్తాయి మేడం. ఇది డిఫరెన్స్ వస్తాయి. ఇది మనకి పై బ్యాక్ కూడా వస్తుంది. ఈ మోడల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది మల్టీ కలర్ లాగా 2-in-1 కలర్ వస్తుంది అనమాట. రూబీస్ వస్తాయి, ఎమరాల్డ్స్ వస్తాయి అన్నమాట. మధ్యలో గోల్డ్ది గ్లాస్ కట్ టైప్ వస్తుంది. డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మేడం మన దగ్గర. ఇంకా డైలీ వేర్ కూడా ఉన్నాయి యాక్చువల్లీ. ఇంకా ఎవరు వచ్చినా సరే ఇంక ఈ మోడల్ లేదా
ఇంకా వేరే షోరూమ్కి ఏమైనా వెళ్ళాలనే థింకింగ్ అయితే ఉండదు మన దగ్గర. ఒకసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఈ కలర్ అనేది చాలా రేర్ గా రేర్ కనిపిస్తుంది. మేడం, ఇది యాక్చువల్లీ కలర్ అయితే దొరకదు, ఇది అవును. రేర్ కలర్. ఇది చూడ blue, నావీ బ్లూ రేర్ కలర్ వస్తుంది. ఇంకా చూడగానే అట్రాక్ట్ అయ్యేలాగా మనకి తీసుకోవాలనిపించే కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంటది అనమాట. కలెక్షన్ పరంగా అయితే ఎలాంటి చాలా డౌట్ ఉండదండి, ఇంకా వస్తే ఇంకా తీసుకోవచ్చు. కలెక్షన్ అనేది లేదా అనేలాగా అయితే ఉండదు మన దగ్గర. సో డైలీ వేర్ నుంచి ఓవరాల్ గా ప్రతి ఒక్కటి Each and అన్ని every- అన్నీ ఉంటాయి మేడం. అన్ని అకేషన్స్ కి డైలీ వేర్ మన ఇంట్లో పేరెంట్స్ వేసుకుంటారు కదా, లైక్ ఎక్కువ సింగిల్ బ్యాంగిల్స్ వేసుకుంటారు. ఇలా స్టోన్ టైప్ అయితే వాళ్ళకి కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంటది. డైలీ వేర్ యూస్ చేసేటట్టు ఉంటాయి. పార్టీ వేర్ కి మనం మనలాంటి వాళ్ళు ఒక టైపు సెలెక్ట్ చేస్తాం. అండ్ ఇంకా బ్రైడ్ కి మ్యారేజ్ అనగానే మనం ఎలాంటి సెలెక్ట్ చేస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఉంటుంది అన్నమాట మన దగ్గర కలెక్షన్. ఇటు వచ్చేసరికి ఇంకా ఇవైతే బ్రేస్లెట్స్ మేడం. యాక్చువల్లీ బ్రేస్లెట్స్ అనేసరికి నార్మల్ ఇవి లేడీస్ ది బ్రేస్లెట్స్ మేడం. యాక్చువల్లీ బ్రేస్లెట్ అనేసరికి ఓల్డ్ మోల్డ్ ఉండేవి మన దగ్గర, ఏదో చైన్ టైప్ నార్మల్ అట్లాంటివి యూజ్ చేసేవాళ్ళం. ఇది అలా కాకుండా జస్ట్ ఇలా పెట్టేసుకోవచ్చు అన్నమాట. చాలా ఈజీ కూడా ఇది తీసుకునేది. మార్కెట్ లో Just. బ్రాస్లెట్స్ వస్తాయో దాని టైప్ అలాగే మేడం, జస్ట్ ఇది అంటే లైక్ మనకి ఫ్యాన్సీ లుక్ కావాలనుకుంటాం, గోల్డ్ కావాలి మనకి వచ్చే ఫ్యాన్సీ ఉండాలి, మనం అలాగే కదా ట్రెండీగా ఉండాలి, దట్టు గోల్డ్ కావాలి అనుకుంటాం. సో అలాగా మనకి నచ్చినట్టు గోల్డ్ వస్తుంది, ఫ్యాన్సీ లుక్ వస్తుంది అనమాట. డిఫరెంట్ మోడల్ వస్తుంది మేడం బ్రేస్లెట్స్ అన్ని కూడా. ఇది వచ్చి ఫుల్ మీకు రూపీస్ వస్తాయి అన్నమాట. ఫుల్ ఓన్లీ లాగా కూడా కంకణం లాగా కూడా వేసుకోవచ్చు. ఇది జర్కాన్స్ వచ్చి మధ్యలో హైలైట్ అవ్వడానికి రూబీ వచ్చింది అనమాట. లుక్ కూడా చాలా మీకు డిఫరెంట్ గా ఉంటది. మన దగ్గర చాలా బాగుంటది. మన దగ్గర ఆర్నమెంట్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటాయి మేడం. కొత్త కలెక్షన్ ఉంటుంది ఇక్కడ ప్రతి ఒక్క దగ్గర అంతే అంటారా? ఇది స్క్రూ టైప్ వస్తుంది మేడం. ఇందాక మీకు ఇలాగ జస్ట్ లాక్ టైప్ చూపించాను కదా, ఇది స్క్రూ టైప్ వస్తుంది అనమాట. కంకణం టైప్ కంకణం టైప్ రెండు చేపించుకోవాలి, రెండు కూడా తీసుకోవాలి. రెండు మేడం. ఇలాగ సేఫ్టీ కూడా వెంటనే పడిపోద్ది అనేటట్టుగా ఉండదన్నమాట. సేఫ్టీగా ఉంటుంది. అంటే మరి గోల్డ్ అంటే కొంచెం మనం సేఫ్టీ చూసుకుంటాం కదా, సో అలా ఉంటుంది మేడం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి? లేదు మేడం, నేను న్యూగా జాయిన్ అయ్యాను. అంటే యాక్చువల్లీ వేరే బ్రాంచెస్ లో అయితే ఎక్స్పీరియన్స్ ఉంటేనే తీసుకుంటారు. మన సార్ అలా కాదు, అందరికీ ఉపాధి కావాలి అని చెప్పి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి కూడా జాబ్స్ ఇస్తున్నారు అనమాట, ఫర్దర్ గా గ్రోత్ అయ్యేలాగా. సో మీతో మాట్లాడారా కిరణ్ సార్? ఆయన మాట తీరు ఎలా ఉంటది? బాగుంటదండి. అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తారు, ఈక్వల్ గా చూస్తారు, మంచిగా అమ్మ అంటూ బాగా మాట్లాడతారండి. సో ఎలా ఉంది ఇక్కడ ఎక్స్పీరియన్స్ అమలాపురం? బాగుంది మేడం. మేనేజర్స్ కూడా ఏమైనా తెలియకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రెషర్ అయితే ఉండదు. అంటే ఎలాగ కస్టమర్తో ఎలా డీల్ చేయాలో చెప్తారు, తెలియని వరకు నేర్పిస్తారు, మంచిగా చూసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. చెప్పాలి. సో మీ పేరేంటి? నా పేరు మొహమ్మద్ అలీషా అండి. ఏమేం కాకినాడ. collection ఉన్నాయి? ఇక్కడ కలెక్షన్ అన్ని మొత్తం ఒక 5-6 కలెక్షన్స్ మొత్తం వరకు ఉన్నాయండి. లైట్ వేర్ జ్యువెలరీ కూడా మనకి యాంటిక్ అండ్ టెంపుల్ జ్యువెలరీ అన్ని కలకత్తా బొమ్మాయి కలెక్షన్స్ అన్ని ఇలా అతి తక్కువ రేట్లోనే, వేస్టేజ్ కూడా మనకి అందుబాటులో తక్కువగా తీసుకునేలాగా కలెక్షన్ ఫిక్స్డ్ ప్రైస్ పెట్టారు. అంటే బార్గెనింగ్ సిస్టమ్ అంటూ మన దగ్గర ఉండదండి. ఒకరికి 4 షోరూమ్ కంపేర్ చేస్తే ఫిక్స్డ్ రేట్ పెట్టారండి. ప్రతి ఒక్కరు కొనుక్కోడానికి అవకాశంగా ఉంటుంది లలిత జ్యువెలరీలో. ఇంకా లలిత జ్యువెలరీ నేను 3 years నుంచి వర్క్ చేస్తానండి. కాకినాడ 3 years గా చేస్తున్నారు కదా, లలితతోని మీ అనుబంధం ఎలా ఉండింది? ఎండి సార్ తో ఎలా మాట్లాడతారు మీతో? ఫ్రీగా బాగా మాట్లాడతారు, అందరితో కలిసి మెలిసి ఇదిగానే ఉంటారండి. అంత ఇదిగా ఏమి ఉండదు, ఫ్రీగా అందరితో బాగా మాట్లాడతారు. ఒక 2 కలెక్షన్లు పెట్టి అవి ఎక్స్ప్లెయిన్ చేయండి అంతే. ఏదన్నా ఒక 2 కలెక్షన్స్ మీకు నచ్చినవి. ఇది బాగుంటుంది ఇంకా. ఇదా? సో ఇవి ఏమేం కలెక్షన్స్ అండి ఒకసారి వచ్చి ఎక్స్ప్లెయిన్ మనకి మొత్తం